హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్టు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఉప్మా అనమాట. ఉప్మా అంటే మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కాదండి. మనం చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు చాలా ఎక్కువగా చేసుకునేవారు. అది చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మరి చెప్పక్కర్లేదు. అది బియ్యం రవ్వ ఉంటుంది కదా, దాంతో చేసే ఉప్మా అనమాట. పక్కా మెజర్మెంట్స్తో మీకు ఈ ఉప్మాని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. మెయిన్ పోపు విషయంలో కూడా ఇది పక్కాగా పాటించాలన్నమాట. అలాంటి ఉప్మా రెసిపీని ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్టవ్ పై ఒక కడాయి పెట్టండి. కడాయిలో ఏదైనా కప్పుతో ఒక కప్పు బియ్యం నూక తీసుకోండి. ఈ నూక బయట మనకు మార్కెట్లో కూడా దొరుకుద్ది. అలాగే మన ఇంట్లో కూడాను ఈజీగా చేసుకోవచ్చు. మనం బియ్యం తెచ్చుకుంటాం కదా, రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, మన ఇంట్లో తినే బియ్యం అయినా పర్వాలేదు. నీట్గా కడిగేసి ఆరబెట్టేసి బాగా ఆరిన తర్వాత మిక్సీ వేసామనుకోండి నూకలాగా వచ్చేస్తుంది అనమాట. అలాంటి నూకని ఒక గ్లాస్ వరకు తీసుకొని దోరగా వేయించాలి. మరీ ఎక్కువగా వేగిపోకూడదు. లైట్గా వేగిన తర్వాత దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనైతే ఉంచుకోండి. మరలా అదే కడాయిని పెట్టుకోండి. ఆ కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇవి వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు వేయాలి. ఈ పెసరపప్పు వేస్తేనే ఈ ఉప్మాకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్గా వేయాలన్నమాట. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇలా దోరగా వేగాలి. చూసారా, వీడియోలో చూపించినట్టు ఇలా దోరగా వేగిన తర్వాత 2 పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిపాయలు ఇలా పెద్ద సైజులో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మనం తినేటప్పుడు కూడా తగులుతున్నప్పుడు బాగుంటాయి అన్నమాట. వేసేసి అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా వేయండి. నెక్స్ట్ ఏమో ఇంచు అల్లాన్ని ఇలా తురుముకొని వేసుకోండి. లేదనుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా బాగుంటుంది అనమాట. ఇలా వేసేసిన తర్వాత ఈ పోపు అంతటిని కూడాను బాగా వేయించుకోవాలి. అంటే ఉల్లిపాయలు మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట. అలాగని బ్రౌన్ కలర్లోకి వచ్చేయకూడదు, మెత్తపడాలి. ఇలాగా వీడియోలో చూపించినట్టు ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే సరిపోద్ది. ఇలాగా వేగిపోయిన తర్వాత ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేయండి. ఉప్మాకి ఇంగువ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇంగువ వేసేసి జస్ట్ ఒకసారి కలపండి అంతే. కలిపేసిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ తీసుకోండి. అంటే ఇది బియ్యం రవ్వ కాబట్టి ఒక గ్లాస్కి 4 గ్లాసులు తీసుకుంటే రవ్వ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా వాటర్ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేయండి. వేసేసి ఒకసారి అంతా కలుపుకొని ఉప్పుని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి. చూసారా, ఇలా మరగాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న నూకనైతేనే వేసేయండి. మొత్తం అంతా ఒకసారి వేసిన బియ్యం రవ్వ ఉండకట్టదనమాట. అందుకే ఒకసారి వేసేసి మొత్తం అంతా కలిపేయండి. ఇలా లూజ్గానే ఉంటుంది, ఏం టెన్షన్ పడక్కర్లేదు. నూకైతే ఉడకాలి కాబట్టి వాటర్ అయితే సరిపోద్ది. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ 1-2 సార్లు మూత తీసి చెక్ చేసుకోండి. చూసారా ఎలా ఉందో. ఇలాగా మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే ఒక్క 10 నిమిషాలకే మొత్తం అంతా బాగా ఉడికిపోద్ది అనమాట. చూడండి, ఇలా మనం వేసిన ఆయిల్ అనేది తేలిపోతుంది. అంటే ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోయినట్లే. చూసారా, ఇలా కలుపుతూ ఉండగానే ఇప్పుడైతే దగ్గరగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఫైనల్గా మరొకసారి మూత పెట్టేసి సిమ్లో ఉంచండి. సిమ్లో ఉంచి ఒక్క 2 నిమిషాలే ఉంచండి. ఉంచిన తర్వాత మూత తీస్తే చూసారా ఎలా పొడి పొడిలా ఆడుతూ వచ్చిందో. ఇంకా చల్లగా అయిందనుకోండి ఇంకా పొడి పొడిగా వస్తుంది. ఎంత బాగుంటుందంటే మనం రెగ్యులర్గా చేసుకునే బొంబాయి రవ్వ కంటే కూడాను ఇలాగా బియ్యం రవ్వతో చేయండి. ఉప్మా టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట. చాలా చాలా బాగుంటుంది. హెవీగా అనిపించదు, మనకి తొందరగా డైజెషన్ కూడా అవుతుంది అనమాట. ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆపేయండి. ఈ ఉప్మాని మనం ఒక్కసారి తిన్నా మరి బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా వైపుకే వెళ్ళమండి. అంత బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మనకి పొట్టలో కూడా హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంత బాగుంటుంది, హెవీ అనిపించదు అనమాట. ఇలాంటి ఉప్మాని ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరలా రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.